పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పి దే హ్యావ్ టు రిజిస్టర్ ద కంప్లెయింట్. నౌ దట్ ఈస్ నాట్ ద స్టేజ్. ఆ స్టేజ్‌లో మీరు కంప్లెయింట్ ఫైల్ చేయడానికి వెళ్ళిన స్టేజ్‌లో దే షుడ్ నాట్ సీ అది జెన్యూనా, దానిలో అన్ని కరెక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా, అసలు నిజంగా జరిగిందా లేదా అన్నది ఆ స్టేజ్‌లో దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇంటు దోస్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ స్టెప్ ఇస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. నౌ అందరికీ వచ్చే ఇమీడియట్ డౌట్, అఫెన్స్ ఒక దగ్గర జరిగింది, మీరు ఒక దగ్గర ఉన్నారు, మీరు ఒక ప్లేస్లో ఉన్నారు. సో అఫెన్స్ జరిగిన ప్లేస్లో కేసు ఫైల్ చేయాలా, లేకపోతే మీరున్న ప్లేస్లో కేసు ఫైల్ చేయాలా అని అంటే, అఫెన్స్ జరిగిన దగ్గర మీకు మీరు ఫైల్ చేయొచ్చు, కావాలంటే మీరున్న ప్లేస్లో కూడా యూ కెన్ గో అండ్ యూ గివ్ యువర్ కంప్లైంట్. నా జ్యూరిస్డిక్షన్ రాదు కదా అని అంటే, అలాంటి టైంలో మీరు ఎప్పుడైతే ఒక ప్లేస్ అంటే మీరున్న ప్లేస్లో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కంప్లైంట్, police will send it to the concerned jurisdiction police station for the further investigation. So that is not your duty. First is you can get your complaint registered in the పోలీస్ స్టేషన్ నియర్ టు యూ. మీరున్న వర్కింగ్ ప్లేస్లో కానీ, మీరున్న రెసిడెన్స్ దగ్గర కానీ, సో అఫెన్స్ జరిగిన దగ్గర కానీ, సో ఎక్కడన్నా సరే యూ కెన్ గెట్ యువర్ కంప్లైంట్ రిజిస్టర్డ్. ఆ రిజిస్టర్ అయిన తర్వాత దెన్ ద ఇన్వెస్టిగేషన్ విల్ ఫాలో. So this is what the Supreme Court has stated in this judgment.